ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రజలతో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ ఏట్లో రాయి కాదు కనీసం కూట్లో రాయి కూడా తీయలేదని విమర్శించారు. అభయహస్తం ప్రజలను భయపెట్టే బాధపెట్టే హస్తంగా మారిందని అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదని తెలిపారు. గ్యారంటీలు అమలు చేయమంటే గారడీల విన్యాసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నాలు చేశాయి. ఏ సర్వేలో కూడా రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరిని అడిగినా రేవంత్ను తిడుతున్నారు అని అన్నారు. పరిశీలించిన అధికారులు కూల్చివేతలకు పూనుకున్నారు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. తమకు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్యన నిర్మాణాల కూల్చివేతలు సాగుతున్నాయి. నెక్స్ట్ డే అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య తెలిపారు. వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో అంబేద్కర్ కు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మసిటీని రద్దు చేసి ఫార్మా రైతులకు భూములు అందజేస్తామని చెప్పి నేటికి ఆ హామీ నెరవేర్చకుండా విస్మరించారన్నారు. భారత రాజ్యాంగాన్ని ఖబర్దార్ హోం మంత్రి అమిత్ షా, ఖబర్దార్ హోం మంత్రి అమిత్ షా, ఖబర్దార్ హోం మంత్రి అమిత్. ఈ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మండలాల నుంచి ఎన్ని మండలాలకు ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి కృషి చేశాము. ఎంతమందిని సమీకరించగలుగుతున్నాము ప్రజా సమస్యల మీద. అదే రకంగా ఈ జిల్లాలో ప్రధానంగా ఆర్థిక పోరాటాలు చాలా పెద్ద ఎత్తున కొనసాగాయి. అదే కాకుండా భూ సమస్యలు ప్రధానంగా భూములు అనేటువంటి ఏదైతున్నాయో కీలకమైనటువంటి ఎండ స్థలాలు కానీ, అదే రకంగా సాగు భూమి కానీ, అదే రకంగా సీలింగు గైరాలు పొరభూమి భూములు, అదే రకంగా బోర్ భూముల పైన ఎలాంటి పోరాటాలు జరిగాయి, అవి సాధించడానికి కావాల్సినటువంటి పోరాటాలు ఏ రకంగా జరిగాయనేటువంటి సమీక్షించుకున్నటువంటి పరిస్థితి తీసుకుంది. అయితే చేసినటువంటి కృషిలో బాగా సంబంధించినటువంటిది ముందుకు సాగడానికి కావాల్సినటువంటి చేసినప్పటికీ అదే రకంగా ఇప్పుడు జరగబోయేటువంటి భవిష్యత్తులో దాదాపు 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి. ఆల్విన్ కాలనీ డివిజన్లోని రాజేశ్వరి వృద్ధ అనాథాశ్రమంకి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని నిర్వాహకులు వాపోయారు. గతంలో జి సత్తయ్య దగ్గర తాను 16 లక్షల రూపాయలు వెచ్చించి స్థలాన్ని కొన్నానని ఇప్పుడు అతని కుమారుడు నర్సింగ్ వచ్చి బెదిరింపులకు గురి చేయడమే కాకుండా దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఇలానే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే స్థానిక జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని కోరారు. 2011లో స్టార్ట్ చేసామండి ఇక్కడ ఆల్విన్ కాలనీ కూకట్పల్లి. సో మేము రెంట్కే ఉంటున్నాము ప్రజెంట్ కూడా. నేను 2018లో ఒక బిట్ తీసుకున్నాను, తర్వాత 21లో ఒక బిట్ తీసుకున్నాను, 19లో మొత్తం 3 బిట్లు తీసుకున్నాను బ్యాక్ సైడ్. మొత్తం అది 600 గజాలు. తర్వాత వాళ్ళ నాన్న మనకి సంతకం పెట్టిన 6 మంత్స్కు 5 మంత్స్కు చనిపోయారు. చనిపోయినాక తర్వాత నేను ఆ తర్వాత కొడుకు
కొడుకొచ్చి ఇది ఎవరిది ల్యాండ్, ఇది నువ్వు ఎట్లా కొంటావు అది అంటే మీ నాన్న ఇచ్చాడు నేను కొన్నాను అన్న. మరి గోవులు కట్టేస్తున్నాం, మేము కూడా 2 ఉన్నాయి గోవులు. తర్వాత ఏంటంటే వేరే ఆయన రాకుండా ఆనంద అనే అతన్ని ఇక్కడ చిత్తారామ గుడి దగ్గర గోవులు ఉంటాయంటే ఆయన తీసుకొచ్చి కట్టేస్తుంటే నేను అక్కడే ఉన్నా. అప్పుడు ఎందుకండి మీరు కట్టేస్తుంటే లేదమ్మా ఎండాకాలం కదా కొంచెం నీడ కోసం అంటే, సర్లే ఆవులే కదా, నేను కూడా ఏం అనుకోలే, ఆవులే కదా అంతమంది గేదెలు ఉన్నాయి అలాగే కట్టేసుకోండి పర్లేదన్న. ఇంకా అంతే, ఇంకా కట్టేశారు, ఇంకా మొత్తం షెడ్లు వేస్తున్నారు, ఏదో చేస్తుంటే ఏంటండి ఇదంతా అంటే ఇది మాది అనేసి ఇంక GHMS వాటికి లెటర్ల మీద లెటర్లు, అది కాలం మీద కట్టారు అనేసి అంటే మన అదిగో ఆ బోర్డు ఆ గోడలు అన్నీ కొట్టేశారు GHMS వాళ్ళు. ఆనంద్ అని అతగారు ఎవరైతే ఉన్నాడో సో అతన్ని వచ్చి ఏంటి మరి సమస్య ఎందుకు ఇలా జరిగిందని అలాగని ఒకటి సోషల్ మేడం కూడా చెప్పినట్టు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మా పైన ఇదే మీ చులిమైంది అన్నట్టు నేను మాలేసుకొని దీక్ష వేసుకున్న దీక్షలో ఉన్నాను. ఈ 2 కాలర్లు ఇలా పట్టుకొని ఇలా తోసేయగా ఇంకా వీళ్ళందరూ వచ్చారు, వెంటనే వచ్చి లేపి పక్క తీసుకొచ్చారు. సో ఇదే విషయాన్ని నేను మన జైదర్గుట్ట PSలో అధికారుల ముందు తీసుకెళ్ళాను. వాళ్ళు కంప్లైంట్ లెటర్ తీసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తుంది. ఆశ్రమం నిర్వహిస్తుంటే చట్ట ప్రకారంగా ఆమె కొనుక్కునేది చట్ట ప్రకారంగా నరసేవ నారాయణ సేవలో ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారు. రోజు బాబా భజన గీత ఆలాపనలతోటి ఈ స్వామివారు మాలతోటి నిష్టగా ఉంటే తప్పదాగిన మైకంలో పోలీసులను ఎరేస్తాం, మేము రౌడీలను ఎరేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం బెదిరించి కొట్టడం దుర్మార్గం అండి, ఇది అన్యాయం అండి. ఆ మత సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మీరంతా దయావృతంతో మీరు సహకరించండి. ఎందుకంటే 1986లో ఒక చట్టం ఉన్నదండి, ఎవరైనా రోడ్డు మీద పడిపోతే వాళ్ళని తీసుకుపోయి ప్రభుత్వం రిహాబిలిటేషన్ సెంటర్లో కోర్టులో పెట్టాలని. హైదరాబాద్ శివారు కొండపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ సాయంత్రం రాజరాజేశ్వరి కాలనీలోని గెలాక్సీ అపార్ట్మెంట్ భారీగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అపార్ట్మెంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. సిఫార్సు లేఖలో అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం, వసతి మరింత సులభమవుతుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులను, లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం, వసతి మరియు సులభం అవుతుందని అనుకుంటున్నాను. తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించాలని కొద్ది రోజుల క్రితము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు నేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హోదాలోపట మరి అదేవిధంగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మండలి చైర్మన్ గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, టీటీడీ చైర్మన్ ను అసెంబ్లీకి ఆహ్వానించి మా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సిఫార్సు లేఖను అంగీకారం ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించడం అభినందనీయమన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్
బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ, రాజ్యసభ్యులందరూ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరం ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులకు చాలా ఇబ్బంది అయ్యేది. మొట్టమొదటిసారి 4 నెలల కింద నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, అదేవిధంగా మంత్రులు అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నదమ్ముల్లాగా ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా 2 రాష్ట్రాలను ఒకటే తీరు చూసినటువంటి మా బిఆర్ నాయుడు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లెటర్ల ద్వారా భక్తులు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తూ ఉంటే అక్కడ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దీంతో మాకు కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషకరం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్దులు కావాలని, గ్రామాన శాఖలను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఎర్ర జెండాలన్నీ ఏకమవ్వాలని, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యమైతే రాజ్యం మనదేనని, అప్పటి వరకు కార్మిక రాజ్యం కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారం కోసం అడ్డదారి తొక్కవలసిన అవసరం కమ్యూనిస్టులకు లేదని, స్వచ్ఛందంగా పార్టీ కోసం నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ బలోపేతానికి రోజుకు 1 గంట కష్టపడాలని సాంబశివరావు సూచించారు. పేదలు, ఇబ్బందులు, సమస్యల వద్దకే కమ్యూనిస్టు వెళ్లాలని, తల్లిని మన గుండెల్లో ఎలా పెట్టుకుంటామో అలాగే కమ్యూనిస్టు పార్టీని కూడా తమ గుండెల్లో పెట్టుకొని పార్టీని పెంచి పోషించాలని తెలిపారు. భూమిపై సూర్యచంద్రులు ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందని, అమరుల రక్తతర్పణంలో ఎరిపెక్కిన అరుణ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుందని కూనమనేని సాంబశివరావు చెప్పారు. జనవరి 1 హిందువులకు కొత్త సంవత్సరం కాదని, మనకు ఉగాది కొత్త సంవత్సరం అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. జనవరి 1 ఆంగ్ల నవ సంవత్సరం వేడుకలను బ్రిటిష్ పాలకులు మన మీద రుద్ది వెళ్లారని, ఆ వలస సంస్కృతిని వదిలేయాలని ప్రజలను కోరారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, పబ్బులకు, క్లబ్బులకు వెళ్లడం వంటివి మన సంస్కృతి కాదన్నారు. మా హిందూ మిత్రులకి, బంధువులకి అందరికీ ఒక నివేదిక. ఇవాళ 31 డిసెంబర్, రేపు 1 జనవరి. చాలా మంది మన హిందువులకి అసలు ఇది తెలియదు, మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్, కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం 31 డిసెంబర్ వస్తే చాలా మంది గోవా వెళ్ళిపోతారు, చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు, చాలా మంది బార్కి వెళ్ళిపోతారు, చాలా మంది బైక్ రేసింగ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు, యాక్సిడెంట్లో చనిపోయినది. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తున్నారు? తమ్ముళ్ళారా, నా ఒక నివేదిక. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసిపోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే, 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసిపోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు.
బోమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల రోటిబండ తాండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీని విచారణలో భాగంగా జనవరి 2న ఉదయం 11 గంటలకు బోమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో ఐఓ ముందు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఐఓ నోటీసులు ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ దవాఖానాల్లో అనారోగ్య సమస్యలతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు జిల్లా వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు స్పందించారు. విచారణలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన నిజమని తేలితే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లో నుండి పూర్తిగా తొలగిస్తామని డిఎంహెచ్ఓ అన్నారు. అనారోగ్య సమస్యలతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఘటనపై మీడియాలో వచ్చింది కథనాలకు జిల్లా వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు స్పందించారు. డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. డాక్టర్ రాజ్ కుమార్ గారు సారేమో డిసిహెచ్ఎస్ తరఫున వచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారేమో సూపరింటెండెంట్ గారు. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ ఆధారంగా మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాం. మరి ఇట్లా ఓపీ స్లిప్స్ రాయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనేది దానిలో ఉన్నటువంటి సారాంశం. మరి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం. ఆ రిపోర్ట్స్ తీసుకొని మరి దాని ఆధారంగా అంటే యాక్చువల్గా సంపత్ అనే అతను రెగ్యులర్గా అంటే ల్యాబ్ అటెండర్ అతను రాస్తుండట. ఎవరు లేరు ఇక్కడ, అంటే ఓపీ స్లిప్స్ రాయడానికి సపరేట్గా లేరు కాబట్టి మనకి ఉన్నటువంటి స్టాఫ్తో వాళ్ళనే వినియోగించుకుంటున్నాం. మనకు అక్కడ ల్యాబ్ అటెండెంట్గా పనిచేసే సంపత్ అనే అతను రాస్తుండ్రు రెగ్యులర్గా. నిన్న మనకి బ్లడ్ జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేబీహెచ్పీసీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే టు నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీని చేపట్టామన్నారు. స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన వెంకటేశ్వర గారు, సుమన్ గారు, అనేక మంది డాక్టర్లు, అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం. చాలామంది యువత ఈరోజు మరి గంజాయికి కానీ డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, పోయి కొట్లాడుతూ ఉన్నారు. పొద్దున లేవట్లేరు, స్కూలుకు పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత నిర్వీర్యమవుతూ ఉన్నది. దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. మన పిల్లలు ఎక్కడ పోతూ ఉన్నారు, స్కూలుకు పోతున్నారా లేదా చూసుకోవాలి. మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో ఈ రోడ్ నెంబర్ 1లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు. ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది. చాలామంది కొన్ని విధాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సిగరెట్లో కలపడము, చాక్లెట్స్లలో కలిపి వాళ్ళకి అలవాటు చేయడము. అది అలవాటైన తర్వాత నరాలపైన ప్లస్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళ క్యారియర్ మొత్తం లాస్ అవుతుంది. ఈ చదువుకునే పిల్లలు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకు ఒక డ్రగ్స్ కేసు అయినప్పుడు మనకు ట్రావెల్స్ హాలిడే మార్చ్ పేరిట డిసెంబర్ 31 నుండి జనవరి 31 వరకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నట్టు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ అన్నారు. హైదరాబాద్ లక్డీ కపుల్లోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్ హాలిడేస్కు ముందస్తుగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టూర్స్ ప్యాకేజీలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బుకింగ్పై డిస్కౌంట్తో పాటు లక్కీ డ్రాను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ డ్రాలో గెలుపొందిన వారికి కియా కార్, బైక్స్, సింగపూర్ టూర్, 10 గ్రాముల బంగారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ టూర్లో వీసాతో పాటు అకామిడేషన్, ట్యాక్సీ సర్వీసెస్ కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే యూపీలో ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు అక్కడ వసతి ఏర్పాటుతో పాటు ట్రావెల్ ప్యాకేజీలను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఏపీ, తెలంగాణలో ఉన్న తమ సదరన్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ట్రావెల్ మేనేజర్ను సంప్రదించి తమ టూర్స్ బుక్ చేసుకోవాలని కోరారు. ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మాకు 14 days 0 ప్యాకేజెస్ పెట్టామండి. ఇది కూడా చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ఈసారి ప్రత్యేకంగా జోంగ్పూర్ అండ్ మౌంట్ ఇట్లీస్ ఏంటంటే మంచి పర్వతాలు. అక్కడ మంచి పర్వతాలు మీకు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఫోటోగ్రఫీ కంటిన్యూస్గా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దాదాపుగా 1 hour, 2 hours, 3 hours మీరు చక్కగా స్పెండ్ చేయొచ్చు. మరి మన కాశ్మీర్, గుల్మార్గ్ లాగానే ఇంకా కూడా బాగుంటుంది స్విట్జర్లాండ్ అనేది. స్విట్జర్లాండ్ ట్రైన్స్లో కూడా ఎక్సలెంట్ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. డిఫరెంట్ ట్రైన్స్ మారుతుంటామండి. అదేవిధంగా ప్యారిస్, జర్మనీ ఇవన్నీ కూడా ప్లేసెస్ మేము కవర్ చేస్తున్నామండి. అండ్ ఇండియాలో లీజర్ టూర్స్కి వస్తే మీకు ఆఫ్కోర్స్ కాశ్మీర్, దాల్ లేక్, హౌస్ బోట్లు, చాలామంది హౌస్ బోట్లు స్టే చేయాలనుకుంటారు. కొంతమంది షికారో రైడ్లో వెళ్ళాలనుకుంటారు. అది కూడా మేము దానికి మొత్తం ఏర్పాటు చేస్తున్నాం ఉంటుంది. అదేవిధంగా హిమాచల్ టూర్స్ మీకు షిమ్లా, కులు, మనాలి అవి టూర్స్. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పార్కింగ్ చేస్తున్న బైకులను చోరీలకు పాల్పడుతున్న 3 నిందితుల్లో 2 చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 46 లక్షల విలువైన బైక్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. చెడు వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ ఒకటి దొంగతనం చేసుకుంటూ పోయి ఇక్కడ నారాయణపేటలో అమ్ముతున్నాడు. నారాయణపేటలో అమ్మి తక్కువ రేటుకు ఊళ్ళలో అక్కడైనా తిరుగుతారు కాబట్టి మనకి చెకింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 5,000కు 10,000కు అమ్మి వస్తున్నారు. సార్ అక్కడ సేల్స్ ఎట్లా చేశారంటే ఓఎల్ఎక్స్ లానా లేకపోతే మధ్యవర్తులు వెళ్ళి డైరెక్ట్ గా కలిసి చేయడం. ఎందుకంటే వీళ్ళు గలెబుల్ ఉంటారు, ఊళ్ళలో తక్కువ రేటుకు వస్తుంది, ఎక్కువ క్వశ్చన్ లేకుండా కొనేస్తారు. తర్వాత అక్కడ ఉన్న వాతావరణము కమిషనరేట్ వాతావరణం కాదు కాబట్టి చెకింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అట్లా ఉండడం మూలంగా వాళ్ళు కొంచెం ఈజీ సేఫ్. బట్ ఎప్పుడైతే తప్పకుండా పట్టుబడతారు. ఎటువంటి చేస్తాం ఓన్లీ టైం. ఒకరోజు సిటీలో అయితే కొంచెం తొందరపడ